వాదంపై జీవితాంతం పోరాడిన యోధుడు. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా మహాత్మా జ్యోతిబా ఫులే వర్ధంతి కార్యక్రమం జరిగినాయి. మనువాదంపై జీవితాంతం పోరాడిన యోధుడు ఫూలే 135వ వర్ధంతి సభలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ మనువాదం అసమానతలు వ్యతిరేకంగా జీవితాంతం పోరాడిన మహాయోధుడు జ్యోతిబా ఫులే అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ కొనియాడారు. ఫూలే ఆశయ సాధన కోసం కృషిలో భాగంగా సామాజిక న్యాయ పోరాటంలో సమైక్యంగా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. జ్యోతిబా ఫులే 135వ వర్ధంతి సందర్భంగా శుక్రవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జాన్ వెస్లీ మాట్లాడుతూ అసమానతలు వ్యతిరేక పోరాటంలో భాగంగా పాఠశాలలు పెట్టి అతి శూద్రులు, మహిళలు, అస్పృశ్యులకు చదువును నిషేధిస్తే ఫూలే ప్రత్యేక పాఠశాలలు పెట్టి చదువుకునే అవకాశం కల్పించారన్నారు. సామాజిక మార్పుకు చదువు మార్గం ఏర్పడిందన్నారు. తన భార్యను టీచర్ గా తీర్చిదిద్ది విద్యావ్యాప్తి చేశాడని ఫూలే సేవలను కొనియాడారు. అనేక సామాజిక ఉద్యమాల్లో భాగంగా బిఆర్ అంబేద్కర్ లాంటి వాళ్ళు కూడా జ్యోతిబా ఫులేని గురువుగా స్వీకరించారని చెప్పారు. రాజ్యాంగంలో కొన్ని హక్కుల్ని కల్పించడంలో భాగంగా బీసీలకు అన్ని పార్టీలు 42% రిజర్వేషన్ ఆమోదం తెలిపితే శాసనసభ ద్వారా కేంద్రానికి పంపించినప్పటికీ బీజేపీ అడ్డుకుంటుందని విమర్శించారు. ఈ పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లు కాకుండా అడ్డుకున్న బీజేపీ అభ్యర్థులను ఓడించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎండి అబ్బాస్, సాగర్, నాయకులు స్కైలం బాబు, కోట రమేష్, వెంకటేశ్వరు, అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నిన్న ఫూలేకు నివాళులు అర్పించినారు. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కార్యక్రమము జరిగింది. అదేవిధంగా హైడ్రాతో రియల్ హైక్ పుంజుకున్న స్థిరాస్తి వ్యాపారం, ఎఫ్టిఎల్ బఫర్ జోన్లపై బిల్డర్లు, బ్యాంకర్లకు క్లారిటీ, కొనుగోలుదారుల్లో పెరిగిన అవగాహన. ఈ హైడ్రాతోటే పెరిగిందని చెప్తున్నారు. అది ఎంతవరకు నిజమో మరి చూడాలి. అదేవిధంగా కర్ణాటక సీఎం మారుతారా? డీకేకు సీఎం అల్పాహార విందు. సీఎం సిద్దిరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్య పంచాయతీ 2.5 ఏళ్లలో సీఎం విధానంపై 2 వర్గాల నుంచి హాట్ కామెంట్లు. మొన్న పరస్పరం ట్వీట్ వారు చేసుకున్న సీఎం, డిప్యూటీ సీఎం. నిన్న మళ్ళీ సమన్వయాన్ని, మైత్రిని ప్రదర్శించిన ఇరువురు. నేడు ఉదయం ఇద్దరి మధ్య బ్రేక్ఫాస్ట్ మీటింగ్. రేపు ఈ అంశంపై కాంగ్రెస్ ఏం చేస్తారో చూడాలి. ఇక ఇక్కడ ఒకటి, అమెరికా వలసలు మొత్తం శాశ్వతంగా ఆపేస్తా అని అంటున్నాడు. అమెరికా ఈ ట్రంప్ ఏం చేస్తాడో అతనికి తెలియదు. మొత్తానికి అక్కడ అమెరికాకు వెళ్ళి చదువుకుంటానే పిల్లలకు, అమెరికాకు పోయి ఏదైనా జాబ్ చేస్తానే వాళ్ళకైతే చాలా ఇబ్బందులు చేస్తున్నారు. కాబట్టి గ్లోబల్లో గుర్తుండిపోయేలా ప్రతిష్టాత్మక తెలంగాణ రైజింగ్ సమిట్ అట. సమీపంలో 3 హెలిప్యాడ్లు, 10 GBPS తో నిరంతర ఇంటర్నెట్ సేవలు, కట్టుదిట్టమైన భద్రత, అణువణువున తనిఖీలు, ఏర్పాట్లపై ఉన్నతాధికారుల సమీక్ష. తరలి రండి, ఉజ్వల తెలంగాణలో భాగస్వాములు అవ్వండి. టోనీ బ్లెయిర్, ఎరిక్ స్పీడర్ 3000 మంది ప్రముఖులకు సీఎం పేరిట ఆహ్వాన లేఖలు. మొత్తానికి సీఎం గారు అదేవిధంగా పంచాయతీ ఎన్నికల్లో జోక్యం చేసుకోలేము, జీవో 46 పై స్టే ఇవ్వలేము హైకోర్టు. నిన్న హైకోర్టు స్టే ఇవ్వద్దని చెప్పింది, ఇవ్వలేమని చెప్పింది. ఎందుకంటే హైకోర్టులో ఏదన్నా ప్రభుత్వము ఒక ప్రొసీజర్ ప్రకారంగా ఒక కార్యక్రమాలను ఫాలో అయినప్పుడు అది కంటిన్యూ స్టార్ట్ తర్వాత ప్రభుత్వంలో మేము జోక్యం చేసుకోమని చాలా జడ్జిమెంట్లు వస్తాయి. అంటే ఇక్కడ ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చింది, ప్రక్రియ నడుస్తుంది ఆల్రెడీ. కాబట్టి ఎన్నికలను ఆపు అని పిటిషన్ వేసినా కూడా ఎన్నికల ప్రక్రియను ఆపరు జనరల్గా. కాబట్టి హైకోర్టు అదే స్టే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జిల్లా న్యూస్కు నిన్న నవ తెలంగాణ ఆదిలాబాద్ బాలికల ఆశ్రమ పాఠశాలలో సిబిపి పరీక్షలు. తర్వాత మహాత్మా ఫూలే ఆశయ సాధనకు అందరూ పాటుపడాలి. ఫూలే వర్ధంతి సందర్భంగా మంచిర్యాలలో బహుజన సమ్మేళనం. నిన్న మహాత్మా జ్యోతిబా ఫూలే సమాజంలోని మెజార్టీ వర్గాల న్యాయమైన హక్కుల కోసం 170 ఏళ్ల క్రితమే సామాజిక న్యాయ